లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు టౌన్ ప్లానింగ్ అధికారులు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని ఓ ఇంటి పర్మిషన్ కోసం టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ అసిస్టెంట్ వంశీ 1,50,000 డిమాండ్ చేశారు. ఇక దీంతో బాధితుడు 75,000 ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మోత్కూరు ఆనందం అనే వ్యక్తి 4 అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తున్నారు. పర్మిషన్ కోసం అధికారుల దగ్గరకు వెళ్తే 1,50,000 డిమాండ్ చేశారు. 80,000 ఇస్తానని చెప్పి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఆనంద్. 75,000 ఇస్తూ ఉండగా పట్టుకున్నారు. గజాలలో ఒక 4 ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ కోసమని ఇక్కడ అప్లై చేశాడు. ఫస్ట్ కన్స్ట్రక్షన్ పర్మిషన్, బిల్డింగ్ పర్మిషన్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేసినప్పుడు అది శాంక్షనింగ్ డిలే అవుతుందని ఇక్కడ వచ్చి కలిస్తే ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ గారు, బి వరప్రసాద్ గారు, అతన్ని కలిసినప్పుడు 1,50,000 ఫస్ట్ ఇనిషియల్గా 1,50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత అదే రోజు 1,00,000 రూపాయల వరకు దాన్ని రెడ్యూస్ చేశారు ఇతని రిక్వెస్ట్ మీద. తర్వాత అతను వెళ్ళిపోయాక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడు వంశీకృష్ణ అని చెప్పేసి, అతను ఇతను ఫోన్ చేసి యాక్చువల్లీ 80,000 అన్నది తీసుకురావాలి, మినిమం 80,000 తీసుకొస్తే శాంక్షన్ అది దాన్ని ఫార్వర్డ్ చేసేస్తాం కమిషనర్ గారికి, అక్కడ నుంచి అయిపోతుంది శాంక్షన్ అని చెప్పారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఈరోజు యాక్చువల్లీ ఆఫీస్కు ఇక్కడ రావాలి. అతను ఐజా మరియు ఆమనగల్లు కూడా, ఐజా అతను యాక్చువల్లీ పోస్టింగు, ఇక్కడ ఆదిబట్ల ఆమనగల్లు ఇన్ఛార్జ్ అతను. ఇక్కడ గురు శుక్ర శని 3 రోజులు ఇక్కడ ఉద్యోగం చేయాలి. అతను ఈరోజు వస్తానని చెప్పాడు, ఈరోజు మనీ తీసుకురమని చెప్పాడు. కానీ అతను అసిస్టెంట్ని ఇక్కడ ఆఫీస్ దగ్గర పెట్టేసి అసిస్టెంట్కు పైసలు ఇవ్వమని చెప్పాడు. అసిస్టెంట్ పైసలు తీసుకుంటుంటే పట్టుకున్నాం మేము. తర్వాత అసిస్టెంట్ వంశీకృష్ణను పట్టుకున్నాక ఇమీడియట్లీ ఇతని లొకేషను జిల్లెలగూడలో వచ్చేది. అక్కడ ఇంటికి వెళ్ళేసి ఇంకొక టీము మెయిన్ అక్కీను కూడా తీసుకొచ్చారు.